నీ ప్రభుత్వం ఉన్నది ఎవరి కోసం? నా వారి కోసం. నా అంటే నీ బంధువులా? ఈ త్రిలింగ్ టీవీలో ఉన్న ప్రతి రకపు పట్టు ఉన్న వారే. అందరూ మీ వాళ్ళే అయినప్పుడు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయం చేయడం అన్యాయం కాదా? ఎవరు ఉన్నవారు, ఎవరు లేనివారు, ఎన్నో భోగాలను పెంచగల ఐశ్వర్య సంపన్నులమైంది పేద ప్రజల కోసం శ్రమం చర్చించి సుఖ సంతోషాలను నిత్యించడమే ఉన్నవారు అవుతాం. కానీ అటువంటిప్పుడు ఉన్నవారి కోసం ఎలా పాకులాడతాం? లేని వాళ్ళ కోసం పాకులాడేవారైతే ఆ లేని వాళ్ళని ఎందుకు తీర్చారు? అందరికీ అన్ని చేస్తాం, కొందరికి కొన్ని చేస్తాం. రైతులకు భూమి శిస్తు రద్దు చేస్తాం, విద్యార్థులకు కాలేజీ స్కూల్ ఫీజులు రద్దు చేస్తాం. అసలు 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 విద్యార్థులకు పరీక్షలే లేకుండా చేసేస్తాం. అన్నం పెట్టిస్తాం, గుడ్డలిప్పిస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఉద్యోగాలు ఇచ్చేస్తాం. ఎన్నో 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 చేసేస్తాం. మాలా ఎండకు ఎండగలరా, వానకు తడవగలరా, పూటకు 1000 అబద్ధాలు ఆడగలరా, అసాధ్యపు వాగ్దానాలు చెయ్యగలరా? ఇంట్లో ఒక మాదిరిగా, బయట ఒక మాదిరిగా, పబ్లిక్ మీటింగ్ లో మరో విధంగా మాట్లాడగలరా? అంతటి నటనా చాతుర్యము మీకున్నదా? మీ సమ్మతి అసమ్మతి ఎవరికి కావాలి? ప్రజలు నా వాళ్ళు. నా చెప్పును నిలబెట్టి నా ఓట్లేసి గెలిపిస్తారు. పాఠాలు నేర్చుకునే ముందు మనం ఏం చేయాలి? దైవ ప్రార్థన చేయాలి. మన దైవం ఎవరు? బూడిద భీమారావు గారు. ఆయన్ని మనం గౌరవంగా ఏమని పిలుస్తాం? అన్నగారు అన్నగారు అని పిలుస్తాం. అన్నగారు ఎవరు? అవతార పురుషుడు. మనకి చేతులు ఉన్నది ఎందుకు? అన్నగారు ముఖ్యేందుకు? మనకి నోరున్నది ఎందుకు? అన్న బదిల చేసేందుకు. హరే బూడిద హరే అన్న బూడిద అన్న హరే హరే. హరే బూడిద హరే అన్న బూడిద అన్న హరే హరే. जय श्री कृष्ण। मैडम वो अपने अपोनेंट है। రాజశేఖర, నువ్వు మారావని నేను నమ్ముతున్నాను. ఈసారి నా ఓటు నీకే, నీ పార్టీకి కాదు. నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, వాడిని నేను నమ్మడం. రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. కానీ అహం మీద కొడితే చంపేస్తాడు, 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 చంపేస్తాడు బాబు. ఓకే, సెకండ్ అండి. నాకు తెలుసు. ఓకే ఓకే రాస్తా. పప్పు లాంటి అబ్బాయి, శుద్ధ పప్పు చిన్నారి, బాధ నేను పడుతున్నా చెప్పుకోలేకున్నా. పాపం రానిలేమ రానిలే రాని రాని రానిలే రాని రాని పాపం రానిలేప 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 రానిలేప. జగన, నా ముందు వాడు పిల్ల పిత్రేగాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? ఒక్క స్పీచ్ కూడా వర్కౌట్ అవ్వదు. అయినా ఒక్క సీట్ ఏంట్రా? ఒకసారి నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పరా, నువ్వు పవర్ స్టార్ అయ్యింది కానిస్టేబుల్ కొడుకుగానా లేక నా తమ్ముడుగానా? అంటే అది రామ్, ఆ మీటింగ్ లక్షల్లో జనాలేంటి, ఏం మాట్లాడి కూడా సీఎం సీఎం అని కేకలేంటి, మాట్లాడితే చప్పట్లు, జుట్టెగరేస్తే ఏలలు, మేసం తిప్పితే గోలలు. అబ్బాబాబా, ఇదంతా చూసి అదైపోతావు ఇదైపోతావు అని చివరికి ఏమీ కాకుండా ఇలా మిగిలిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఒకడు సంకల్పంతో గెలిచాడు. దేశాన్ని, ప్రోగ్రెస్ పార్టీని శాసించిన మేడం, 40 ఏళ్ల రాజకీయ చాణక్యుడు చంద్రబాబు బతికుండి కూడా తమతో పాటు తమ కొడుకుల్ని గెలిపించుకోలేకపోయారు. కానీ నువ్వు భౌతికంగా లేకపోయినా నీ కొడుకుని సమర్థుడైన నాయకుడిగా గెలిపించుకున్నావయ్యా. రాజశేఖర, నువ్వు గెలిచావయ్యా, నువ్వే గెలిచావయ్యా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. కొత్తగా వస్తుందండి, ఎన్ని మాట్లాడాలి నమ్మకన్నాను. ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఇచ్చండి సార్, బెయిల్ ఇచ్చండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. ఆయన గారు చెప్తున్నారు కదా. ఇది 5th అండి, అయిపోయింది 5th. 6th అండి. మీకోసం ఎంత కష్టమైనా భరిస్తాను, కానీ అడ్డుంది పెద్ద నీడ. ఇంతకంటే పెద్ద నీడల్నే. చూడు, నీకు కావలసిన సపోర్ట్, ఇన్ఫ్లుయెన్స్ నేను చూసుకుంటాను. నువ్వేం చేయాలనుకున్నావో చేసేయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వేం చేయాలనుకున్నావో చేయి. నేను సీఎం అవ్వాలి అంతే.
следующий раз. సార్ పూణే నుంచి ఫోన్ వచ్చింది సార్. Опять она. Сколько раз я должна вам сказать не разговаривать с ней? నేను కాదు కదా ఫోన్ చేసింది. అసలు ఏంద్రా వీడియో అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు అసలు నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దానివల్ల. ఏది నిజాలు చెప్పరా మీరు? ఇది కూడా వీడియో తీసి పెడతా చూడు. చెప్పు. కానీ అహం మీద కొడితే చంపేస్తాడు 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 చంపేస్తాడు. నా 48 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలా మందిని చూశాను కానీ వీడియోరా ఈ ఒక్క వీడియో చాలరా మన పార్టీ ఇప్పుడు పోయి బై ఎలక్షన్ రావడానికి.